వీపీ రామ్జీ పథకంపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. రాజ్యాంగంలో అనేక సవరణలు చేసుకున్నామని తెలిపారు. పథకంలో కొన్ని మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ఉపాధి హామీ పథకంతో శాశ్వత నిర్మాణ పనులు జరగడం లేదని, పశ్చిమ బెంగాల్, పంజాబ్లో ఉపాధి నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. వికసిత్ భారత్ సాధించాలంటే వికసిత గ్రామాలు ఉండాలన్నారు పురంధేశ్వరి. సవరణ చట్టంతో కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు సమకూర్చాలని తెలిపారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 సంవత్సరానికల్లా అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని సాధించాలి అని చెప్పి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. వికసిత్ భారత్ అంటే ఏదో కేవలం డబ్బు రూపేణా లేకపోతే జాతీయ స్థూలోత్పత్తిలో మనం ముందుకు వెళ్ళటం లేకపోతే ప్రగతి సాధించడం మాత్రమే కాదు. నిజమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతుందో ఆ లబ్ధి నిజమైనటువంటి అర్హులకి అందినప్పుడే వికసిత్ భారత్ మనం కైవసం చేసుకోగలుగుతామని నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. వికసిత్ భారత్ అంటే మనకి వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలి, వికసిత్ జిల్లాలు కావాలి, వికసిత్ మండలాలు కావాలి, వికసిత్ గ్రామాలు కూడా మనకు కావాలి. కనుక వికసిత్ భారత్ 2047 సాధించాలి అని అంటే వికసిత్ అంటే అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు కూడా చాలా చాలా అవసరం. మీరు ఖచ్చితంగా ఈ యొక్క చట్టం వెనుక ఉన్నటువంటి స్ఫూర్తిని ఏదైతే వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యాన్ని మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే వికసిత్ గ్రామాలు చాలా అవసరం అనేటువంటి ఆలోచనతోటి మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకుని వచ్చిందో మీరు ప్రతిపక్ష నేతలు లేవనెత్తున్నటువంటి దుష్ప్రచారాన్ని చేత మీరు ప్రభావితం కాకుండా దీని వెనుక ఉన్నటువంటి స్ఫూర్తిని అర్థం చేసుకోండి అని అభ్యర్థి.